అందరికీ నమస్కారం. నేను మీ కొరవి వినయ్ కుమార్. ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందా అన్న చర్చలు జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ నుంచి అనపర్తి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి డికే శివకుమార్ తో చర్చలు జరిపారని, ఒకవేళ వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మాట ఇచ్చారంటూ పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల బీజేపీకి చెందినటువంటి మరో ఎమ్మెల్యే అయినటువంటి ఆదినారాయణ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 4 ఎంపీలు భారతీయ జనతా పార్టీతో టచ్ లో ఉన్నారని, తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, కానీ బీజేపీ హైకమాండ్ దానికి ససేమిరా నో అని చెప్పినట్లుగా ఆయన తెలపడం జరిగింది. అయితే ఈ ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయో దానికి ఉన్నటువంటి విలువ ఎంతో ఒకసారి చూద్దాం. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 4 ఎంపీలు భారతీయ జనతా పార్టీలో చేరతామని తెలిపితే బీజేపీ ఎందుకు నో చెప్తుంది? ప్రస్తుతం పార్లమెంట్ లో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ లేని పక్షంలో వారికి ఎంపీల అవసరం ఉంది. అలానే ఆంధ్రప్రదేశ్ లో కూడా తమ పార్టీని బలపరుచుకోవడానికి అవకాశం ఉంది. అలాంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ ఎందుకు లైట్ గా తీసుకుంటుంది? ఇక నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలకు వస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన మరుసటి రోజో 2 రోజులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు తనకు వయసు ఉందని, తాను మరో 5 సంవత్సరాలు మహాకూటమికి వ్యతిరేకంగా పోరాడగలనని, 2029లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ధీమాని వ్యక్తం చేయడం జరిగింది. అదే మనము తెలంగాణకు వస్తే ఇప్పటి వరకు కూడా కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి తన ఓటమిని అంగీకరించలేదు. అదే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన 2 రోజులకే మీడియా ముందుకు వచ్చి క్యాడర్ కు బలమైన సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో తమ పార్టీకి చెందినటువంటి 4 ఎంపీలు కూడా ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి ఓం బిర్లాకే మద్దతు ఇస్తారని ప్రకటించడం జరిగింది. దీంతో ఆయన పరోక్షంగానే తాము కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటామని, ఇండియా కూటమికి తాము దూరంగా ఉంటామని సంకేతాలు ఇవ్వడం జరిగింది. అయితే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఆ పార్టీలో ఎక్కువ కాలం ఉండే అవకాశాలు లేవని, అంతేకాకుండా మొన్న ఎన్నికల్లో పోటీ చేసినటువంటి చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు ఇతర పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారని ఆయన తెలపడం జరిగింది. ఒకవేళ అదే నిజమయ్యి ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఇతర పార్టీలోకి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా ఓటమిని అంగీకరించే అవకాశాలు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చరిత్రను ఒకసారి చూడాలి. అది చూస్తే మనకు 2029లో ఏం జరగనుంది అనేది అర్థమవుతుంది. 2011లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉంది. అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి సోనియా గాంధీని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ తమ ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సోనియా గాంధీ చాలా బలమైన వ్యక్తి. ఇప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా ఎంత బలంగా ఉన్నారో ఆ రోజుల్లో సోనియా గాంధీ కూడా అంతే బలంగా ఉన్నారు. ఆమె జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టినా కూడా ఏ రోజు ఆయన బెదరలేదు. అలానే పార్టీని ముందుకు తీసుకొని వెళ్ళడం జరిగింది. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈ ఓటమిని చూసి వెనుకడుగు వేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాడనుకోవడం ఒక భ్రమ మాత్రమే. 2011 ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన వెంట ఒక పార్లమెంట్ సభ్యుడు, 18 మంది ఎమ్మెల్యేలు తన వెంట నడవడం జరిగింది. వారందరూ కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లడం జరిగింది. ఆ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్లమెంట్ స్థానంతో పాటు 15 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి
ఓదార్పు యాత్రలు చేసి 2014లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను కలుపుకొని దాదాపు 70 అసెంబ్లీ స్థానాలతో పాటు 9 పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవడం జరిగింది. తెలంగాణలోని 3 అసెంబ్లీ 1 పార్లమెంట్ స్థానాలను తీసేస్తే ఆంధ్రప్రదేశ్లో 67 అసెంబ్లీ స్థానాలతో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎదిగింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 27.88% ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది. ఆ తర్వాత 5 సంవత్సరాలు ప్రజల్లోకి వెళ్లి ప్రజా మద్దతుతో 2019లో దాదాపు 49.95% ఓటింగ్ పర్సెంటేజ్ అంటే దాదాపు 50% ఓటింగ్ పర్సెంటేజ్తో 151 అసెంబ్లీ స్థానాలతో పాటు 22 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత ఆయన చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ స్థానాలను 4 పార్లమెంట్ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగాడు. అయినప్పటికీ కూడా దాదాపు 40% ఓటింగ్ పర్సెంటేజ్ను తెచ్చుకోగలిగాడు. 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఇదే 40% ఓటింగ్ పర్సెంటేజ్తో 23 అసెంబ్లీ స్థానాలను 3 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. అయినప్పటికీ కూడా 5 సంవత్సరాలు తిరిగేలోపే 144 అసెంబ్లీ స్థానాలతో పాటు 17 పార్లమెంట్ స్థానాలను దాదాపు 45.6% ఓటింగ్ పర్సెంటేజ్ను తెలుగుదేశం పార్టీ తెచ్చుకోగలిగింది. 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో 5 సంవత్సరాల్లో ఎందుకు బౌన్స్ బ్యాక్ కాదు? తెలంగాణను తీసుకున్నట్లయితే 2014లో 2018లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అయినప్పటికీ 64 అసెంబ్లీ స్థానాలతో పాటు దాదాపు 39% ఓటింగ్ పర్సెంటేజ్తో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగలిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ బౌన్స్ బ్యాక్ కాగలిగినప్పుడు 2029లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాసి పెట్టుకోండి. 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా కానీ లేదా అధికార పక్షంగా కానీ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ధన్యవాదాలు.